జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణలో కులగణ గురించి సర్వే చేస్తున్నారు. ఇంటింటి సర్వే, క్యాస్ట్ల గురించి, డబ్బుల గురించి, ఆదాయాల గురించి 75 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. దీని గురించి మనం ఏం మాట్లాడుకుంటాము అంటే, అన్నీ ఆన్లైన్ చేస్తున్నప్పుడు దీన్ని కూడా మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఉంటుంది. ఎవరిష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళ టైంని బట్టి పూర్తి చేసేసి మాకు ఆఫీస్కి తెచ్చివ్వండను, లేకపోతే వాళ్ళని అధికారికి తెచ్చిమ్మను, లేదు అంటే ఆన్లైన్లోనే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆన్లైన్లో హ్యాండ్ ఓవర్ చేయమని కంప్లీట్ చేసి పెట్టమని చెప్తే బాగానే ఉంటుంది కదా. అది ఒక సర్వే కోసం ఇంటి దగ్గరికి వచ్చి జనమంతా ఒక 4-5 ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి మీ ఆస్తి ఎంత, మీ ఆదాయం ఎంత, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, డబ్బు ఎంత ఉంది, అప్పు ఎంత ఉంది, మీకు ఈ సొంతిల్లా అద్దిల్లా ఇన్ని రకాలుగా క్వశ్చన్ చేస్తున్నారు. సరే, నేను ఒకటి అడుగుతాను. గవర్నమెంట్కి అగెనిస్ట్గా మనం మాట్లాడాలని కానీ గవర్నమెంట్కి అగెనిస్ట్గా చేయాలని కాదు. గవర్నమెంట్ని నిలదీసే అధికారం కూడా ప్రజలకే ఉంది కాబట్టి దాంట్లో నేను కూడా ఒక సభ్యురాలని కాబట్టి మాట్లాడుతున్నాను. మీకు అప్పులతో ఏం సంబంధం? మీరేమన్నా అప్పులు తీర్చలేరు కదా. సరే, ఆదాయంతో ఏం సంబంధం అంటే, ఎవరికైనా కానీ నాకు బలన గవర్నమెంట్ నుంచి బలన ఫండ్ కావాలను, గవర్నమెంట్ నుంచి బలన వాళ్ళు పెడుతున్న స్కీములు అందాలని అనుకుంటే ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఎవరికన్నా గవర్నమెంట్ పథకాలు రాలేదు అంటే, గవర్నమెంట్ పథకాలు కావాలనుకున్న వాళ్ళు మీ క్యాస్ట్ చెప్పి ఆన్లైన్లో అప్లై చేసుకోండి, మీ ఆస్తులు చెప్పండి, మీ అప్పులు చెప్పండి అంటే ఏ ఒక్కళ్ళు వచ్చినా చెప్తారేమో చూస్తా. నేను కూడా ఎవ్వరూ రారు. దేనికోసం పెట్టినట్టు ఇది దేనికి ఉపయోగపడుతుంది? పిల్లల చదువులు చెప్పాలట, ఉద్యోగాలు చెప్పాలి, ఏ దేశం వెళ్ళిపోతున్నారో చెప్పాలి, ఏ దేశంలో ఉండి ఎంత సంపాదిస్తున్నాడో చెప్పాలి, మనకి ఎన్ని బిల్డింగ్లో ఉన్నాయో చెప్పాలి, ఇంట్లో ఆదాయం ఎంతో చెప్పాలి. ఇన్ని చెప్పాలి అంటే ఏం కులమో చెప్పాలంటున్నారు. సరే, ఏ క్యాస్టో చెప్తాము. ఓసీఐ ఉండి లేకపోతే డబ్బులు లేకపోతే ఏ పథకాలన్నా అందుతున్నాయా? ఇస్తామని హామీలు ఇచ్చిన వాళ్ళు ఏ నాయకుడన్నా ఇప్పటివరకు హామీలు నెరవేర్చారా? ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రమైనా మనకు సంబంధం లేదు. ఏ హామీలన్నా నెరవేర్తించారా? ఇంకోటి, ఒక్కొక్క ప్రభుత్వం వచ్చి ప్రజలకి నష్టం కలిగే పనులే చేస్తున్నారు కానీ ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకు బాగుపడతారనేది ఏ ప్రభుత్వాలు చేయట్లేదు. సిలిండర్ ఇస్తే ఎవరికి కావాలి? వాళ్ళ సిలిండర్లు కొనుక్కోలేకుండా పనులకు పోకుండా ఎవరు లేరు. పనికి వెళ్ళి బండి కొనుక్కుంటున్నారు, పనికి వెళ్ళి ఆటోలు కొనుక్కుంటున్నారు, పనికి వెళ్ళి పిల్లల్ని స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకుంటున్నారు, కష్టపడుతున్నారు. మమ్మల్ని సోమరిపోతులను చేసి మాకు పథకాలు వద్దాయా? మా పిల్లలు చదువుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు భవిష్యత్తులో ఏర్పాటు చేయండి అని అడుగుతున్నారు వాళ్ళు పేదలు. అలాంటి సర్వే చేయండి. ఇంతమంది పిల్లలు చదువుకుని బయటకు వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి మనం ఏ రకంగా ఉద్యోగాలు ఏర్పాటు చేయాలి, ఎట్లా చేస్తే ఏది వస్తుంది అనే దాని గురించి సర్వే చేసుకోండి. ప్రతి ఇంటికి పోయి నీ ఆదాయం ఎంత, నీ కలర్ ఏంటి, నీ రంగు ఏంటి, లేకపోతే నీ మతం ఏంటి, ఇవన్నీ ఎందుకండి? ఏ పార్టీ అయినా మనకు సంబంధం లేదు. క్వశ్చన్ చేయడానికి అధికారుల గురించి మనం భయపడాల్సింది కూడా లేదు. ఎందుకంటే మనము ఎలక్షన్లో వాళ్ళు నుంచున్నప్పుడు మనం లైన్లో నీ కులం ఏంటో చెప్పి నాకు ఓటేసి వెళ్ళు అని చెప్పి ఏ నాయకుడు అని అడుగుతున్నాడా? హామీలు ఇస్తానంటే బలానా కులం వాళ్ళకే మేము హామీలు ఇస్తాం, మీరందరూ ఎందుకు ఓటేస్తున్నట్టు? మనకి నాయకుడు కావాలి అని అందరం కలిసి ఎన్నుకుంటున్నాం. సరే, నాకు కష్టపడి నాకు వచ్చి ఓట్లు వేయండి, నేను పథకాలు ఇస్తా అన్న వాళ్ళే వచ్చి నాకు ఓట్లు వేయండి అంటే తక్కిన వాళ్ళందరూ ఏమవ్వాలి? అందుకని మీరు సర్వేలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెత్త క్వశ్చన్లు అడగకుండా మీకు ఉపయోగపడే 2-3 క్వశ్చన్లు, 75 క్వశ్చన్లు ఏం సంబంధం? వాళ్ళ ఇంట్లో పిల్లాడు విదేశాలు వెళ్ళి ఎంత సంపాదిస్తే మీకెందుకు? విదేశాల్లో ఉండి ఏం చేస్తే మీకెందుకు? ఇప్పుడు ఈరోజు మాకు గడవట్లేదని చెప్తారు. ఏమన్నా 10 కిలోలు బియ్యం తెచ్చి వాళ్ళ ఇంట్లో మీరు వేయగలరా? వేయలేరు కదా. అందుకని ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకోమనండి. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, రోడ్ల మీద కొబ్బరి బొండాల షాపు, పూలు అమ్ముకునేవాళ్ళు,
లేకపోతే టైలర్ షాపులు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం పథకాలు వచ్చాయి, ఏమి రాలేదు, ఎంత ఆదాయం ఉంది, ఏమి ఇవ్వాలి, ఇది సర్వే చేసుకుంటే మీకు వీలుగా ఉంటుంది. గుడ్సల దగ్గరికి, ఇళ్ల దగ్గరికి, అలాంటి చోటుకి వెళ్ళి 5 అంతస్తులు ఉన్న బిల్డింగ్ ఓనర్ దగ్గరికి కూడా వెళ్ళి అసలు నీ ఆదాయం ఏంటి, నీకు ఎక్కడెక్కడ ఇళ్ళు ఉన్నాయని చెప్పి ఆధార్ కార్డు తీసేసుకుని వాడికి ఏమేమి చేయాలో ఈ లోపల వాడికి ఉన్నవన్నీ తీసేసుకుని గవర్నమెంట్ పంపిస్తుంది. అందుకని ప్రజలు భయపడుతున్నారు. ఉపయోగపడే సర్వేలు చేయండి. ఇది ఉపయోగపడుతుందని ఎమ్మెల్యేలు అందరూ బయటకు వచ్చి చెప్తున్నా దేనికి ఉపయోగపడుతుంది, దేని గురించి అనేది ప్రస్తావించండి. మీకు పథకాల కోసము అంటే పథకాలు తీసుకునే వాళ్ళని ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకోమనండి, ఆన్లైన్లోనే చూసుకోండి. అంతేగాని ప్రజలకి ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళకి స్టిక్కర్ అతికిచ్చి దాంట్లో ఓనర్ పేరు దొంగవాడు వచ్చి డైరెక్ట్ అడగక్కర్లా, ఏమండి ఇది సుబ్బారావు గారు ఇల్లేనా, సుబ్బారావు గారు ఉన్నారా అని అడుగుతాడు. ఉన్నారు బాబు అంటే ఆయన కోసం వచ్చానండి, నన్ను రమ్మన్నారు అంటాడు. లోపలికి వస్తాడు, కూర్చుంటాడు. అసలు ఇంటి ఓనర్ పేరు స్టిక్కర్ వేసి బయట అతికించాల్సిన అవసరమే లేదంట నేనైతే. ఓకేనా? బాయ్ అండి.